బాలాజీనగర్లో తనకు న్యాయం చేయాలని కమ్మ ధనలక్ష్మి ఆందోళన చేపట్టారు. కర్నూలు జిల్లా కర్నూలు బాలాజీనగర్లో తనకు న్యాయం చేయాలని కమ్మ ధనలక్ష్మి ఆందోళన చేపట్టారు. ఆదోనికి చెందిన కమ్మ ధనలక్ష్మి స్కూల్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో తన భర్తతో ఓ ఫ్యాక్టరీ పెట్టించారు. ఫ్యాక్టరీ అభివృద్ధి కోసం కర్నూలు బాలాజీనగర్ కు చెందిన రిజ్వాన్ తో కలిసి ఫ్యాక్టరీ అభివృద్ధి చేసేందుకు కలిసి పనిచేశామని ధనలక్ష్మి తెలియజేశారు. ఫ్యాక్టరీ అభివృద్ధి కోసం మొదట 14 లక్షల రూపాయలు ఇచ్చానని మరియు 2,50,00,000 రూపాయలు లోన్ పెట్టానని, ఆ డబ్బు కూడా రిజ్వాన్ కు ఇచ్చానని, అందుకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయని ధనలక్ష్మి తెలియజేశారు. డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగితే అసభ్యంగా ప్రవర్తించారని ధనలక్ష్మి ఆరోపించారు. ప్రస్తుతం ఫ్యాక్టరీ సీజ్ చేశారని, ఫ్యాక్టరీలోనే తన ఇల్లు కూడా ఉందని, నేను ఎక్కడ ఉండాలని కర్నూలు బాలాజీనగర్ లోని రిజ్వాన్ ఇంటి ముందు ధనలక్ష్మి ఆందోళన చేపట్టారు. తన డబ్బు తనకు తిరిగి ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. బాలాజీనగర్ తాలూకా పోలీసులు వచ్చి ఇరువురిని ఏదైనా సమస్య ఉంటే పోలీస్ స్టేషన్ కు రావాలని తెలియజేశారు. నేను స్కూల్ అసిస్టెంట్, మా ఆయనతో ఫ్యాక్టరీ పెట్టించాను. నేను ఆ ఫ్యాక్టరీ పెట్టించే క్రమంలో నా పక్కన ఉన్న ఫ్యాక్టరీ హరికాటన్ ఆవులేగాడు వచ్చి నాకు వీళ్ళు రిజ్వాన్ బాగా వర్క్ చేపిస్తాడని చెప్తే రిజ్వాన్ వచ్చి కలిస్తే 14 లక్షలు ఇమీడియట్ గా ట్రాన్స్ఫర్ చేశాను ప్రాసెసింగ్ ఫీజు అని. తర్వాత లోన్ చేపించాడు. లోన్ చేపించి 2.5 కోట్ల లోన్ చేపించాడు. కొంచెం కాదు 2.5 కోట్లు. దాంట్లో 2 కోట్ల కన్స్ట్రక్షన్ మిషనరీ వర్క్ కోసం 50 లక్షలు నా సిసి అకౌంట్ కోసం చేపించాడు. 2 కోట్లు మొత్తం ట్రాన్స్ఫర్ చేశాను. నా 30% అమౌంట్ కూడా ట్రాన్స్ఫర్ చేశాను. మొత్తం 2,40,00,000 ట్రాన్స్ఫర్ చేశాను. తర్వాత ఇంజనీరింగ్ వర్క్ లేదు, ఏమీ లేదు. డబ్బులు పోయి అడిగే పోతే వాడి గర్ల్ ఫ్రెండ్ గా నేను ఉండమన్నాడన్నా. గర్ల్ ఫ్రెండ్ గా ఉంటే ఇస్తా, లేకపోతే లేదు. ఎంత హింసించాడన్నా వాడు, ఎంత హింసించాడన్నా. అంటే ఒక్క లేడీగా బయటకు వెళ్ళకూడదా? ఒక్క లేడీగా నేను బయటికి రాకూడదా? చెప్పాను నేను. గర్ల్ ఫ్రెండ్ గా నాకు అలాంటివి ఏం చెప్పొద్దు. నా అమౌంట్ నాకేంటే గర్ల్ ఫ్రెండ్ గా ఉండమన్నాడు. సరేనా, గర్ల్ ఫ్రెండ్ గా ఉంటా, నీకు నా అమౌంట్ ఇవ్వమన్నా. అయినా ఇవ్వలేదన్నా. ఎవరికి చెప్పుకుంటా చెప్పుకోపో అన్నాడు. ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోమన్నాడు. ఫ్యాక్టరీ డబ్బులన్నీ అయిపోయిందన్న తీసేసుకున్నాడు. పక్కన అప్పులైనాయన్న. ఫ్యాక్టరీ సీజ్ చేసినారు. నా ఫ్యాక్టరీ ఇల్లు ఒకే దగ్గరే ఉన్నాయి. బయటకి వేసినాడు నన్ను. నేను ఎక్కడ ఉండాలన్నా? ఇప్పుడు ఎక్కడ ఉండాలి చెప్పండి? వీడు డబ్బులు ఇస్తే కట్టుకుంటానన్నా, కావాలంటే చూపిస్తానన్నా. నేను పంపించిన అమౌంట్ మొత్తం నేను చూపిస్తానన్నా, నేను చెప్తానన్నా. నేను కావాలంటే అమౌంట్ ట్రాన్సాక్షన్ చూడొచ్చు. అమౌంట్ ప్రతిదీ ట్రాన్సాక్షన్ హైకోర్టుకి పోతే డిలే చేస్తాడు తెలుసు. నేను ఇప్పుడు ఎక్కడ బతకాలా? నా దగ్గర రిసార్ట్ పోయినాం, అక్కడ పోయినాం, ఇక్కడ పోయినాం అని చెప్తున్నాడు. పిలిచి ఆ రిసార్ట్ ఫోటోలు చూపించాలి నాకు. నా దగ్గర 30,000 నేను చెప్తా. ప్రాసెసింగ్ ఫీ చేయాలి అని 30,000 చేయలేదు. నాకు ఇవ్వమన్నా. నేను మాట్లాడమల్లా, వాళ్ళు మాట్లాడాలా? శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం శ్రీ సమ్మక్క సారక్క దేవతల ఆరాధనతో మంత్రసిద్ధి, వాక్సిద్ధి పొందిన కోయకురువు పి లక్ష్మణ్ రాజ్ గురూజీ. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో, దుష్టశక్తి ఉన్నది అన్నది కూడా అంతే వాస్తవం. మనకు తెలియకుండానే మన చుట్టూ దుష్టశక్తులు తిరుగుతుంటాయి. మనమంటే గిట్టని వారు, మన ఎదుగుదల నచ్చని వారు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. ఈ ప్రయోగాల వల్ల మనశ్శాంతి కరువవుతుంది, లక్ష్మీ కటాక్షం దూరమవుతుంది, ఎదుగుదల ఆగిపోతుంది, ఆస్తులు చేజారుతుంటాయి, కుటుంబ కలహాలు చోటు చేసుకుంటాయి, రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి, ఆరోగ్య సమస్యలు రావడం, పెళ్లి సంబంధాలు కుదరకపోవడం, వివాహ బంధంలో బీటలు భారడం వంటి అనేక ఇబ్బందులకు గురవుతుంటారు. దుష్ట శక్తుల ప్రభావం నుండి బయటపడడానికి, ఉద్యోగాన్ని పొందడానికి, ఉద్యోగ ఉన్నతికి, వ్యాపార అభివృద్ధికి, కోర్టు సమస్యల పరిష్కారానికి, రాజకీయ ఎదుగుదలకు, వ్యవసాయంలో మేటి దిగుబడి కోసం, పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేందుకు ఒక్కసారి మీరు శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్య ఆలయాన్ని సందర్శించండి.
లక్ష్మణ్ రాజు గురూజీని కలవండి. మీ జీవితంలో ఉన్న సమస్త సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నరఘోష, నాగదోషం, బాలగ్రహ దోషాలు, లక్ష్మీ కటాక్షం కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం, కనుదిష్టి ప్రభావం, చెడు ప్రయోగాల నివారణ కోసం శక్తి పూజలు చేసి శాశ్వత పరిష్కారం చూపుతూ యంత్రాలు ఇవ్వబడును. అంతేకాక సంతాన ప్రాప్తి కొరకు, సర్వరోగ నివారణ కొరకు వన మూలికలతో మూలికా వైద్యం చేయబడును. సమస్య ఏదైనా పరిష్కారం మా వద్ద లభించును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం, కోంపల్లి కమాన్ వద్ద, కోంపల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 6369684174.